వెల్కమ్ టు రాజనీతి. వచ్చే సంవత్సరం జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 4 సభ్యుల పదవీ కాలం పూర్తవుతోంది. వీళ్ళల్లో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒకరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. 4వ వ్యక్తి పరిమళ నత్వాని. ఆయన గతంలో రిలయన్స్ అంబానీ సిఫారసుతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిలయన్స్ అంబానీ సిఫారసుతో ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం ఇచ్చారు. ఆయన అనధికారికంగా భారతీయ జనతా పార్టీ సభ్యుడని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ రాజ్యసభ సభ్యులు రిజైన్ చేశారు. ఆర్ కృష్ణయ్య, బేద మస్తాన్ రావు, మోపిదేవి రమణ, ఈ ముగ్గురు. ఆ తర్వాత వేణుంబాకం విజయసాయిరెడ్డి, వీళ్ళు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాయని చెప్పారు. నిన్న మొన్న కూడా ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నాను, అవసరం అనుకుంటే మళ్ళీ వస్తాయని కూడా ఆయన అనౌన్స్ చేశారు. మోపిదేవి రమణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మోపిదేవి రమణ పదవీ కాలం 2026 జూన్ వరకు ఉంది. ఆయన స్థానంలో తెలుగుదేశం నేత సానా సతీష్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. లెక్క ప్రకారం 26 జూన్ వరకే ఈయన పదవీ కాలం ఉంటుంది, ఎందుకంటే రమణ ప్లేస్లో ఉన్నారు కాబట్టి. ఇక బేద మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య వీళ్ళ పదవీ కాలం 2028 వరకు ఉంది. బేద మస్తాన్ రావు రిజైన్ చేసి మళ్ళీ తెలుగుదేశం నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆర్ కృష్ణయ్య ఏమో రిజైన్ చేసి బీజేపీ నుంచి తిరిగి ఎన్నికయ్యారు. విజయసాయిరెడ్డి స్థానంలో బీజేపీ నేత పాకా సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. సో ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది, ఎవరెవరికి అవకాశాలు ఉంటాయన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది, 6 నెలల సమయం ఉంది. అయినా కూడా ఇప్పటి నుంచే నేతల ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నాయకుల ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా యువ నాయకుడు నారా లోకేష్ దృష్టిలో పడేందుకు, లోకేష్ గారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజ్యసభ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి ఎందుకో కానీ ముందు నుంచి ఈ రాజ్యసభ అనేది అచ్చి రాలేదు. రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ నేతలంతా కూడా ఆ పార్టీకి తలాక్ చెప్పేశారు. పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఇదే వరుస. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 84లో మొదటిసారి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కింది. కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర, యూపీ మాజీ గవర్నర్, యూపీ వెస్ట్ బెంగాల్కి కూడా ఆయన గవర్నర్గా చేశారు, సత్యనారాయణ రెడ్డి అని ఆయన. అలాగే ఎల్లా శశిభూషణ్ రావు, పుట్టపాక రాధాకృష్ణ, ప్రొఫెసర్ సి లక్ష్మణ, వీళ్ళు మొదటి బ్యాచ్గా రాజ్యసభకు వెళ్ళారు. వీళ్ళలో ఉపేంద్ర 2 దఫాలుగా ఎంపికయ్యారు, 2 సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. విపి సింగ్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. ఆ తర్వాత కాలంలో ఆయన ఎన్టీఆర్తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే 86లో 2వ బ్యాచ్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ప్రముఖ తెలుగు నటుడు రావు గోపాలరావు రాజ్యసభకు వెళ్ళారు. రేణుకా చౌదరి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 94లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితో విభేదాల నేపథ్యంలో పార్టీకి దూరం అయ్యారు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ తెలుగుదేశంలో చేరారు రేణుకా చౌదరి. పార్లమెంటరీ పార్టీ విప్గా పనిచేశారు. కేంద్ర ఐక్య గుజరాల్ దేవగౌడ మంత్రివర్గాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 98 తర్వాత ఆవిడ కూడా పార్టీకి దూరం అయ్యారు. కాంగ్రెస్ నేత, ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఉన్నారు కదా, ఆయన కూడా టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యసభకు వెళ్ళారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయకత్వం మార్పిడి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక సినిమా నటుడు మోహన్ బాబు, జయప్రద, వీళ్ళు కూడా తెలుగుదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత ఆ పార్టీకి దూరం అయ్యారు. సి రామచంద్రయ్య, వంగా గీత, వీళ్ళు కూడా తెలుగుదేశం నుంచి రాజ్యసభకు వెళ్ళారు. అక్కడి నుంచి పార్టీకి దూరం అయి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం నుంచి వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ రామచంద్రయ్య తెలుగుదేశంలోకి వచ్చారు, వంగా గీత వైసీపీలోనే ఉన్నారు. ఇక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గురించి చెప్పాలి. ఆయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, హరికృష్ణ గారికి, వీళ్ళందరికీ బాగా క్లోజ్. ఆయన రాజ్యసభకు వెళ్ళారు. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత చంద్రబాబుతో విభేదించారు, తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో అంటగాగారు. చంద్రబాబు నాయుడు హేటర్గా మిగిలిపోయాడు. ఇక ఎంవి మైసూరారెడ్డి, గుండు సుధారాణి, వీళ్ళు కూడా తెలుగుదేశం నుంచి ఎన్నికై ఆ తర్వాత తెలుగుదేశానికి దూరం అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకి వెళ్ళారు.
2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత రాజ్యసభలో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. సో ఇలా గతంలో జరిగిన పరిణామాలు చూస్తే రాజ్యసభకు ఎన్నికైన వాళ్ళలో కొద్దిమంది మాత్రమే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రముఖులుగా ఉన్న వాళ్ళంతా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. గత 2 దశాబ్దాలుగా పార్టీ వాణి, ప్రజల వాణి వినిపించే వాళ్లకు ప్రయారిటీ ఇవ్వడం తగ్గించేశారు. రాజ్యసభ విషయంలో ముఖ్యంగా వ్యాపారులకే రాజ్యసభ సీట్ అన్నట్టుగా మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రజావాణి వినిపించే వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. కాకపోతే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళతో పాటు కొంచెం ఆర్థికంగా దన్నున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 4 ఖాళీల్లో ఒకటి బీజేపీ తీసుకునే అవకాశం ఉంది, ఒకటి జనసేన తీసుకునే అవకాశం ఉంది. మిగతా 2 ఒకటి సానా సతీష్ కన్ఫామ్ కావచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆయన మోపిదేవి రమణ ప్లేస్లో 2024 డిసెంబర్లో ఎన్నికయ్యారు. కేవలం 1.5 ఏడాదిన్నర కాలం మాత్రమే ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మిగిలిన ఒక స్థానం కోసం పోటీ పడుతున్నారు అందరూ. ఇప్పటిదాకా వినిపిస్తున్న పేర్లలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా ఉంది. ఆయన గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా పనిచేశారు. లోక్సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడంలో, ఆంధ్ర ప్రయోజనాల గురించి ప్రశ్నించడంలో ఆయన సమర్థవంతంగా వ్యవహరించారు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాని మూలంగా వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2024లో పోటీ చేయనని ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలు ఉండటం జయదేవ్కు అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే గుంటూరుకు చెందిన విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రామకృష్ణ ఆయన ముందు నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. గతంలో గుంటూరు లోక్సభ సీటు కూడా ఆశించారు గత ఎన్నికల సమయంలో. ఇక దేవినేని ఉమా అంటే ఆయన పార్టీకి లాయల్. మొన్నటి ఎన్నికల్లో ఆయనకి సీటు ఇవ్వలేదు. సీటు ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచి రైతుల ప్రశంసలు అందుకున్నారు. ఇంకా చాలామంది అంటే రాజ్యసభ మాజీ సభ్యుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, మరో సీనియర్ నేత వర్ల రామయ్య కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తనకు ఢిల్లీ నేతలతో ఉన్న సంబంధాలు, గతంలో ఆయన జాతీయ రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా అక్కడ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలన్నీ కూడా తనకు అడ్వాంటేజ్ అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇక పార్టీకి లాయల్గా పనిచేస్తున్నందున తనకు అవకాశం ఇవ్వాలని వర్ల రామయ్య కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పైగా ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు కొంత అడ్వాంటేజ్ కావచ్చు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా సీటు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన ఐటీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంకా మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్లతో పాటు రాజకీయాలతో సంబంధం లేని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఈసారి బరిలోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల ప్రత్యక్ష రాజకీయాలు బరిలోకి వచ్చినా పెద్దగా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈసారి వ్యాపారవేత్తలు కూడా ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఉన్నది ఒకటే సీటు. చంద్రబాబు ఎలా అడ్జస్ట్ చేస్తారో, ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు కొత్త ఫేసులు కూడా తెర మీదకి రావచ్చు. Like, share and subscribe to Rajaniti channel.